ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలైతే కురవబోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళకైతే సెలవులైతే ఇచ్చారు. ఏ జిల్లా స్కూళ్ళకి సెలవు ఇచ్చారో కూడా చూద్దాం. ఇక ముందుగా ఏపీ మరియు తెలంగాణలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్ళకి సెలవు. తెలంగాణ రాష్ట్రంలో సోమ మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాడలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక బెంగాల్ తుఫాన్ కారణంగా బలహీనపడి క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది వాతావరణ కేంద్రం. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సోమవారం వరంగల్, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మనకి కొంచెం శుభ్రం చేసుకునే విధంగా, అదేవిధంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొనింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి హెచ్చరికలు లేవని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొనింది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమ మరియు మంగళవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉండే కొన్ని స్కూళ్లకైతే సెలవులు ఇచ్చినట్లు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికతో కలెక్టర్లు ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 2 రోజులుగా ఏపీపై వరుణుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారన్నమాట. బెంగాల్ తుఫాను ప్రభావంతో ప్రధానంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, బాపట్ల జిల్లాలపై ప్రభావం అనేది ఉంది. భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట కూడా దాదాపు దయనీయ పరిస్థితి అయితే ఏర్పడింది రైతులకు. ఇక ఏపీలో బెంగాల్ తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది.